అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాత్ ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. ఖురాన్లోని 15వ సూరా అల్ హిజ్ర్లోని 19వ వాక్యం నుంచి కనుక మనం చూసినట్లయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా ఈ విధంగా మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఏమని అంటే 19వ వాక్యం నుంచి, మరియు మేము భూమిని వ్యాపింపజేశాము మరియు దానిలో స్థిరమైన పర్వతాలను నాటాము మరియు దానిలో ప్రతి వస్తువును కూడా తగు పరిమాణంలో ఉత్పత్తి చేశాము మరియు అందులో మీకు మరియు మీరు పోషించని వాటి జీవరాశుల కొరకు మరియు మీరు పోషించని ఇతర జీవరాశుల కోసం కూడా మేము దానిలో జీవన ఉపాధిని కల్పించాము. ఆ యొక్క భూమిలో, ఆ కొండల్లో, ఆ పర్వతాల్లో, ఆ సృష్టిలో. అల్హమ్దులిల్లాహ్. మరియు మా దగ్గర పుష్కలంగా నిలువలేని వస్తువు అంటూ ఏదీ లేదు మరియు మేము దానిని ఒక నిర్ణీత పరిమాణంలో, ఒక సమయం, ఒక సందర్భం, ఒక నిర్ణీత గడువు, ఇలా ఒక నిర్ణీత పరిమాణం మాత్రమే మేము వాటిని ఎప్పుడు ఎలా పంపాలో అలా పంపుతూ ఉంటాము. మరియు మేము వృక్ష కోటిని ఫలవంతం చేయడానికి గాలులను కూడా మేము పంపిస్తూ ఉంటాము. తర్వాత మేము ఆకాశం నుంచి నీటిని కురిపించి దానిని మీకు త్రాగటం కోసం సమకూర్చుతాము మరియు దాని యొక్క కోశాధికారులు మీరు కాదు. మరియు నిశ్చయంగా మేము జీవన్ మరణాలను ఇచ్చేవారము మేమే అని అల్లాహ్ చెప్తూ ఉన్నారు. మరియు చివరకు మేమే ఈ యొక్క మొత్తానికి కూడా వారసులం కూడా మేమే అవుతామని అల్లాహ్ చెప్తూ ఉన్నారు. మరియు వాస్తవానికి మీకు ముందు ఎవరైతే గడిచిపోయారో ఆ గడిచిన వారి గురించి మాకు బాగా తెలుసు. మరియు వాస్తవంగా మీ తర్వాత కూడా వచ్చే వారిని గురించి కూడా మాకు బాగా తెలుసు. మరియు నిజంగా నీ ప్రభువు ఆయనే అల్లా. వారందరినీ ఒకరోజు మళ్ళీ సమావేశపరుస్తాడు. గడిచిపోయిన వారు, రాబోయే వారిని కూడా అందరినీ మళ్ళీ ఒకరోజు సమావేశపరుస్తాడు. ఒకరోజు ఆయన మహా వివేకవంతుడు మరియు సర్వజ్ఞుడు కూడా. మరియు వాస్తవంగా మేము అంటే అల్లాహ్ మానవుడిని ఒక ధ్వని చేసే మట్టి రూపాంతరం చెందిన ఒక జిగుటు బురద బంక మట్టితో మొట్టమొదటి మానవుణ్ణి ఆ విధంగా సృష్టించడం జరిగింది అని ఈ యొక్క 15వ సూరా 26వ వాక్యంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తూ ఉన్నారు. ఖురాన్లో సూరా అల్ హిజ్ర్లో 27వ వాక్యం నుంచి. మరియు దీనికంటే పూర్వం అంటే మనుషుల కంటే ముందే జిన్నాతులను సృష్టించడం జరిగింది. ఆ జిన్నాతుల్ని మనం ఈనాడు మనకు ఆ జిన్నుల గురించి చాలామంది తెలియక వారిని దెయ్యాలని, భూతాలని, ఆత్మలని ఏమేమో అనుకుంటూ ఉన్నారు. కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్తున్నారు ఖురాన్లో 15వ సూరా 27వ వాక్యంలో, మనుషుల కంటే ముందే ఈ యొక్క జిన్నులని సృష్టించడం జరిగింది. మనిషిని మట్టి నుంచి, నీటి నుంచి సృష్టిస్తే కనుక మరి ఈ యొక్క జిన్నులని అగ్ని నుంచి సృష్టించడం జరిగింది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అగ్నిని తయారు చేసి ఆ యొక్క అగ్ని నుంచి జిన్నులను తయారు చేయడం జరిగింది అని 15వ సూరాలో 27వ వాక్యంలో చెప్పడం జరుగుతుంది. మరియు మనుషుల కంటే పూర్వం మేము జిన్నాతులని ఒక పొగలేని మండే అగ్ని జ్వాలతో వారిని మేము సృష్టించడం జరిగింది అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తూ ఉన్నారు. ఇక 28వ వాక్యం, మరియు నీ ప్రభువు దైవదూతలతో ఈ విధంగా అన్నాడు. ఏమని? నిశ్చయంగా నేను ఒక మ్రోగే శబ్దం చేసే మట్టి రూపాంతరం చెందిన ఒక జిగుటు బురదతో మానవుణ్ణి సృష్టించబోతూ ఉన్నాను. ఇక నేను అతనికి పూర్తిగా ఒక ఆకారాన్ని అతనికి ఇచ్చి, ఒక రూపాన్ని ఇచ్చి, అతనిలో అంటే మొట్టమొదటి మానవుడి పేరు ఆదం. మరి ఆ యొక్క ఆదాంలో నా తరపు నుండి ప్రాణం అంటే రూహ్ ఊదిన తర్వాత మీరందరూ అతని ముందు సాష్టాంగం అంటే సజ్దా అతని ముందు చేయండి అని అల్లాహ్ చెప్పాడు. అప్పుడు ఏమవుతుంది అంటే 30వ వాక్యం,
దైవదూతలు అందరూ కూడా కలిసి అల్లా యొక్క ఆజ్ఞ ప్రకారం సజ్దా అనేది చేయడం జరుగుతుంది. కానీ ఈ యొక్క జిన్ను వర్గానికి చెందిన ఇబ్లీస్ అనబడే ఈ యొక్క సైతాన్గా శపించబడేటువంటి ఆ యొక్క లూసిఫర్ అనబడేటటువంటి ఈ యొక్క ఇబ్లీస్ ఎవరైతే ఉన్నారో ఆ యొక్క ఇబ్లీస్ లూసిఫర్ అనేటటువంటి ఈ యొక్క జిన్ను వర్గానికి చెందిన ఈ యొక్క సైతాన్ మాత్రం అల్లా యొక్క ఆజ్ఞ ప్రకారం ఆ యొక్క సజ్దా అనేది చేయడం జరగదు. అతడు సాష్టాంగం సజ్దా చేసే వారిలో చేరను అని మొండికేశాడు అల్లాతోటి. ఎందుకు అంటే అది కూడా చూడండి, అతనిలో గర్వం పెరిగింది, అతనిలో అహం పెరిగింది. ఎందుకు అంటే మట్టితో చేసిన బంక మట్టితో శబ్దం చేసేటటువంటి ఒక బురద బంక మట్టి ద్వారా చేసిన ఈ యొక్క మానవుడికి నేను సజ్దా చేయాలా? నన్ను నీవు అగ్ని నుంచి సృష్టించవల్ల, అగ్ని నుంచి నన్ను సృష్టించవల్ల, నేను గొప్పవాడిని, ఆ యొక్క మట్టి నుంచి సృష్టించిన వాడు తయారు చేయబడేటువంటి అతని ముందు సష్టంగం చేయమని అంటావా అని అతడు నిరాకరించాడు. చెప్పిన వారెవరు? ఆజ్ఞ ఇచ్చిన వారెవరు? అతన్ని సృష్టించిన సృష్టికర్తే కదా ఈ యొక్క పని చేయమంటున్నాడు. మరి ఆ చెయ్యను అని అన్నందుకు, అహం పెరిగినందుకు, గర్వం పెరిగినందుకు, ఆ యొక్క అల్లా యొక్క ఆజ్ఞను తిరస్కరించబడ్డందుకు మరి అతడు సైతానుగా శపించబడటం జరిగింది. మరి తర్వాత ఏం జరిగిందో ఖురాన్లో కూడా మనం చూసాం. మరియు అనేక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు కూడా మనకి అనేక విధాలుగా చెప్పడం జరిగింది. మరి ఈ యొక్క ఇబ్లీస్ తప్ప అతను సాష్టాంగం చేసేదానికి ఈ యొక్క ఇబ్లీస్ మరి నిరాకరించాడు. అప్పుడు అల్లా ఇబ్లీస్ని, లూసిఫర్ని, సైతాన్ని ఈ విధంగా ప్రశ్నించాడు. ఏమని? నీకేమైంది? నీవెందుకు సాష్టాంగం చేయట్లేదు? ఎందుకు నీవు నిరాకరిస్తున్నావని అడిగినప్పుడు ఇబ్లీస్ ఏమని చెప్పాడు అంటే, ఒక మ్రోగే మట్టి రూపాంతరం చెందిన జిగుటు బురదతో నీవు సృష్టించిన మానవునికి నేను సాష్టాంగం సజ్దా చేసేవాడను నేను కాను అని చెప్పాడు అని 33వ వాక్యం 15వ సూరా అల్ హిజ్ర్లో అల్లా తెలియజేస్తూ ఉన్నారు. అప్పుడు అల్లా ఏమన్నారు? 34వ వాక్యం అల్లా ఏమన్నాడంటే, అయితే నీవు ఇక్కడి నుంచి వెళ్ళిపో, ఇక నిశ్చయంగా నీవు ఒక శపించబడ్డటువంటి సైతానువి, నువ్వు ఒక బహిష్కరించబడ్డావు, నువ్వు ఇక్కడ నుంచి నీవు ఒక సైతానువి అని శపించడం జరిగింది. ఇది అల్ హిజ్ర్ 15వ సూరాలో 34వ వాక్యం. ఇక 35వ వాక్యం నుంచి, మరియు నిశ్చయంగా తీర్పు దినము వరకు, తీర్పు దినం, ప్రళయ దినం, జడ్జిమెంట్ డే అనేది ఉంది. కర్మల తీర్పు దినం బట్టి, మంచి చెడు పాపపుణ్యాలు ఆరాధనలను బట్టి దేవుడు వారికి తీర్పు ఇచ్చే స్వర్గమా లేదా నరకమా అనేది నిర్ణయిస్తాడు. ఆ రోజు వరకు నీకు సమయం ఇవ్వటం జరిగిందని, మరి ఆ రోజు వరకు నీవు సైతానుగా శపించబడి ఉంటావు అని, మరి ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అల్లా శపించబడిన తర్వాత నిశ్చయంగా తీర్పు దినం వరకు నీవు శాపం, నీపై బహిష్కారం అలాగే ఉంటుంది అని అల్లా తెలియజేయడం జరిగింది. అప్పుడు ఇబ్లీసు అల్లాని వేడుకున్నాడు. ఏమని? ఓ నా అల్లా, పునరుత్థాన దినం ఏదైతే ఉందో, ప్రళయ దినం, తీర్పు దినం, జడ్జిమెంట్ డే ఏదైతే ఉందో ఆ రోజు వరకు కూడా నాకు ఒక వ్యవధిని ప్రసాదించు, నాకు ఒక వ్యవధిని ఇవ్వు అని ఇబ్లీస్, లూసిఫర్ అనబడి యొక్క సైతాన్ అల్లాని ఒక వరాన్ని, ఒక ప్రసాదాన్ని అడుగుతాడు, ఒక దువా చేస్తాడు, ఒక ప్రార్థన చేస్తాడు అనమాట. అప్పుడు అల్లా ఏమని జవాబిచ్చారంటే, సరే ఇక నిశ్చయంగా నీకు ఒక వ్యవధి ఇవ్వబడింది, ఆ వ్యవధి ఇవ్వబడిన వారిలో నీవు కూడా ఒకడివి, మరి ఆ వ్యవధి నీకు కూడా ఇవ్వబడింది. అంటే ఇంకెవరికి వ్యవధి ఇవ్వబడిందంటే అవ్వా మరియు ఆదాం మరియు అవ్వా అలైహిస్సలాంకు కూడా, వారిని కూడా భూమిలోకి పంపించడం జరిగింది, వారికి కూడా ఒక వ్యవధి ఇవ్వటం జరిగింది. అందుకే ఇక్కడ సైతానికి, వారికి వ్యవధి ఇవ్వటం జరిగింది, సైతానికి కూడా ఒక వ్యవధి ఇవ్వటం జరిగింది, ఒక సమయం ఇవ్వటం జరిగింది. అందుకే వ్యవధి ఇవ్వబడిన వారిలో నీవు కూడా చేరావు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. ఇక 38వ వాక్యం, నీకు మాత్రమే తెలిసి ఉన్న ఆ దినము, ఆ సమయం వరకు అని అల్లా జవాబిచ్చాడు. ఇక నిశ్చయంగా నీవు వ్యవధి ఇవ్వబడిన వారిలో చేరావు అని అనగానే నాకు మాత్రమే, నీకు కాదు నాకు, అల్లా మాఫ్ కర్, అస్తగ్ఫిరుల్లాహ్, నాకు ఆ ప్రళయ దినం గురించి, తీర్పు దినం గురించి, జడ్జిమెంట్ డే గురించి నాకు మాత్రమే తెలుసు, ఇంకెవరికి తెలియదు అది ఎప్పుడని అల్లా చెప్తూ ఉన్నారు. ఈనాడు కొంతమంది, అనేక మంది ప్రళయ దినం ఇప్పుడు వస్తుంది, ప్రళయ దినం అప్పుడు వస్తుంది, ఆ రోజు వస్తుంది అని కొంతమంది డేట్లు, సంవత్సరాలు ఈరోజు అనేక మంది చెప్తూ ఉన్నారు. కానీ అల్లా చెప్తూ ఉన్నారు ఖురాన్లో, అది నాకు తప్ప ఇంకెవరికి తెలియదు అని అల్లా చెప్తూ ఉన్నారు. అందుకే ఇక్కడ ఖురాన్లో 15వ సూరా అల్ హిజ్ర్లో 38వ వాక్యంలో చెప్తున్నారు, నాకు మాత్రమే తెలిసి ఉన్న ఆ ప్రళయ దినం, ఆ తీర్పు దినం, ఆ యొక్క జడ్జిమెంట్ డే, ఆ సమయం వరకు కూడా నీకు వ్యవధి ఇవ్వడం జరిగింది అని చెప్పడం జరిగింది.
ఆ యొక్క ప్రళయ దినం గురించి అల్లాహకు తప్ప ఇంకెవరికి తెలియదు అని చెప్పడం జరిగింది. ఆ సృష్టికర్త అయిన అల్లాహకు తప్ప ఈ యొక్క ప్రళయ దినం, తీర్పు దినం, జడ్జిమెంట్ డే ఎప్పుడు వస్తుంది అనేది చివరికి సైతాన్కు కూడా తెలియదు అని ఈ యొక్క వాక్యం ద్వారా మనకు అర్థమవుతుంది. ఇక 39వ వాక్యం, ఇబ్లీసు మరి అల్లా ఈ విధంగా అవకాశం ఇచ్చేదాన్ని ప్రళయ దినం వరకు మరి వ్యవధి వచ్చిన తర్వాత ఇబ్లీస్ ఏమన్నాడంటే అల్లాతోటి, ఓ నా అల్లా, నీవు నన్ను అపమార్గం పట్టించావు, కావున నేను వారికి అంటే భూమిలో వారి దుష్కర్మలన్నీ కూడా వారికి నేను మంచివిగా చేసి చూపిస్తాను, వారు చేసే చెడ్డ కర్మలన్నీ వారికి మంచివిగా కనబడేటట్లు చేస్తాను, మరి నిశ్చయంగా వారందరినీ అపమార్గంలో నేను పడవేస్తాను అని అల్లాని ఒక వరం అడిగాడు. అప్పుడు వారిలో నీవు ఎన్నుకున్న నీ ఆజ్ఞను వర్తనులైన నీ దాసులను తప్ప అని ఇక్కడ చెప్పడం జరిగింది. అంటే నిన్ను మాత్రమే నమ్మిన, షిర్కు చేయకుండా, బిదాత్ చేయకుండా, హరాం చేయకుండా నిన్ను మాత్రమే ఎవరైతే నమ్ముకున్నారో, నీ గ్రంథాలని, నీ ప్రవక్తలని ఎవరైతే విశ్వసిస్తూ నిన్ను మాత్రమే ఎవరైతే ఆరాధిస్తూ ఉన్నారో, షిర్క్ మరియు బిదాతులను వదిలేసి, హరాంని వదిలేసి, లా ఇలాహ ఇల్లల్లా అయినటువంటి ఒక్క అల్లాని మాత్రమే ఎవరైతే ఆరాధిస్తూ ఉన్నారో, అల్లా ఆజ్ఞల ప్రకారం ఎవరైతే జీవిస్తూ ఉన్నారో వారిని తప్ప మరి మిగతా వారిని నేను బట్కాయిస్తాను, నేను దారి తప్పిపిస్తాను, నేను అపమార్గం పాలు చేస్తాను అని అల్లాకి అతడు ఒక వరాన్ని అడిగాడు. అప్పుడు అల్లా ఏమన్నారంటే, ఇదే నా దగ్గరకు తెచ్చే రుజుమార్గం అని కూడా అల్లా అన్నాడు. అల్లాహు అక్బర్. 41వ వాక్యం. ఇక 42వ వాక్యంలో, నిజంగా నా దాసులపై నీ అధికారం సాగదు, అల్లా యొక్క దాసులపైన అధికారం సాగదు. అందుకే మనం హదీసుల్లో కూడా చూడవచ్చు, జిన్నులైనా, చేతబడి అయినా, నజరైనా, దిష్టి అయినా ఏదైనా సరే అల్లా యొక్క ఆజ్ఞ లేనిది ఎవరికీ హాని కలిగించదు అని. అందుకే ఇక్కడ అల్లా చెప్తున్నారు, నిశ్చయంగా నా దాసులపైన నీ అధికారం సాగదు, కేవలం మార్గభ్రష్టులై నిన్ను అనుసరించే వారి మీద తప్ప అనేటప్పుడు, నిన్ను మార్గభ్రష్టులై నిన్ను ఎవరైతే అనుసరిస్తారో వారైనా నువ్వు మార్గం తప్పించగలవు, నన్ను అనుసరించే వారికి, నన్ను ఆరాధించే వారికి నువ్వేం చేయలేవు అని అల్లా చెప్పారు. ఈ యొక్క వరాన్ని అల్లా మరి కయామత్ వరకు కూడా, ప్రళయ దినం వరకు కూడా, తీర్పు దినం వరకు, జడ్జిమెంట్ డే వరకు మరి ఈ యొక్క సైతాన్ అనబడే లూసిఫర్ అనబడే ఇబ్లీస్కి ఈ యొక్క విషయం మీద ఆయన్ని వదిలేయటం జరిగింది. అప్పుడు మరియు నిశ్చయంగా వారందరి కోసం వాగ్దానం చేయబడిన నివాసం నరకమైన అల్లా చెప్తూ ఉన్నారు. మరి ఎవరైతే మార్గభ్రష్టులు అయ్యారో, ఎవరైతే నిన్ను అనుసరించారో మరి వాళ్ళందరికీ నేను నరకాన్ని ఇస్తానని అల్లా చెప్తూ ఉన్నారు. ఆ నరకం నుంచి కాపాడటం కోసమే అల్లా సుబ్హానహు వ తఆలా మనకి ప్రవక్తలను ఇచ్చాడు. ఆ నరకం నుంచి కాపాడడానికే అల్లా సుబ్హానహు వ తఆలా మనకి అనేక రకాల మహిమలు చూపిస్తూ ఉన్నాడు. ఆ నరకం నుంచి కాపాడడానికే అల్లా సుబ్హానహు వ తఆలా మన మధ్యలో ప్రవక్తలను ఎన్నుకున్నాడు, మన మధ్యలో గ్రంథాలు ఇచ్చాడు. అందుకే అల్లా సుబ్హానహు వ తఆలా మనకి ఈ యొక్క గ్రంథాల ద్వారా, ప్రవక్తల ద్వారా మనకి మరి మంచేది, చెడేది, పాపమేది, పుణ్యమేది, హరామేది, హలాల్ ఏది, సృష్టికర్తను ఎలా గుర్తించాలి, ఎలా ఆరాధించాలి, షిర్క్ అంటే ఏంటి, బిదాత్ అంటే ఏంటి, హరాం అంటే ఏంటి, హలాల్ ఏంటి, మరి స్వర్గం, నరకం, ఇలాంటి అనేక విషయాల గురించి, ప్రళయ దినం గురించి అల్లా సుబ్హానహు వ తఆలా మనకి ప్రవక్తల ద్వారా, గ్రంథాల ద్వారా మనకి నేర్పుతూ ఉన్నాడు, తెలియజేస్తూ ఉన్నాడు. అందుకే ఈ యొక్క సైతాను దారి నుంచి మనల్ని కాపాడడం కోసం, ఈ యొక్క సైతాను వసవసాల నుంచి మనల్ని రక్షించడం కోసం అల్లా సుబ్హానహు వ తఆలా మనకి ఈ యొక్క గ్రంథాల ద్వారా, ప్రవక్తల ద్వారా మార్గం తెలియజేస్తూ ఉన్నాడు. ఎవరైతే దీన్ని వదిలేసి ఈ సైతాను మార్గాన్ని పట్టుతారో, ఎవరైతే అవిశ్వాసులు అయిపోతారో మరి వారికి నరకమే వారి యొక్క నివాస స్థలం అని అల్లా సుబ్హానహు వ తఆలా ఖురాన్లో 15వ సూరా అల్ హిజ్ర్లో మరి 43వ వాక్యంలో అల్లా సుబ్హానహు వ తఆలా తెలియజేస్తూ ఉన్నారు. ఇక 44వ వాక్యం, దానికి నరకానికి 7 ద్వారాలు ఉంటాయి. నరకానికి ఎన్ని ద్వారాలు ఉంటాయని అల్లా తెలియజేస్తున్నారు ఖురాన్లో 15వ సూరా 43వ వాక్యం. 43, 44వ వాక్యంలో అల్లా చెప్తున్నారు, నరకానికి 7 ద్వారాలు ఉంటాయి, వాటిలో ఒక్కొక్క ద్వారానికి ఒక్కొక్క వర్గం వారు, ఒక్కొక్క ద్వారానికి ఒక్కొక్క వర్గం వారు ప్రత్యేకించబడి ఉంటారు అని అల్లా చెప్తున్నారు. ఇక 45వ వాక్యం, నిజంగా దైవభీతి గలవారు స్వర్గవనాలలో, నిజంగా అల్లా పట్ల భయం, భక్తి, గౌరవం, మర్యాద కలిగినటువంటి వారు ఈ యొక్క ప్రవక్తల సందేశం ప్రకారం, గ్రంథాల ఆధారంగా ఎవరైతే అల్లాహ్ను విశ్వసిస్తూ ఉంటారో, మరి అల్లాహ్తో పాటు ఇంకెవరిని విశ్వసించకుండా అల్లాహ్ని ఆరాధిస్తూ ఆయన బోధనల ప్రకారం ఎవరైతే జీవించడం కోసం ప్రయత్నిస్తూ ఉంటారో మరి అటువంటి దాసులకి, అల్లాహ్ యొక్క దాసులకి అల్లా చెప్తున్నారు వారి యొక్క నివాసం స్వర్గం అవుతుంది అని అల్లాహ్ చెప్తూ ఉన్నారు. మరి నిజంగా దైవభీతి గలవారు స్వర్గవనాలలో
చలమల మధ్య ఉంటారు, వారు శాంతితో ఉంటారు, వారు సురక్షితంగా ప్రవేశించబడతారు ఆ యొక్క స్వర్గంలోకి అని, వారికి ఆహ్వానించబడతారు స్వర్గంలోకి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 46వ వాక్యంలో చెప్తూ ఉన్నారు. 15వ సూరాలో. ఇక 47వ వాక్యం, వారి హృదయాలలో ఎవరైతే స్వర్గానికి వెళ్తారో, స్వర్గంలోకి ప్రవేశిస్తారో, వారి యొక్క హృదయాలలో మిగిలి ఉన్న ఏదైనా కాపట్యం ఉంటే ఆ మాలిన్యాన్ని కూడా మేము తొలగించి వేస్తాము. వారు అక్కడ స్వర్గంలో ఉన్నటువంటి వారు ఒకరికి ఒకరు సోదరులలాగా ఎదురు బొదురు పీఠాలపై ఆసీనులై కూర్చొని ఉంటారు ఆ యొక్క స్వర్గంలో. అక్కడ వారికి ఎలాంటి అలసట ఉండదు. మరియు వారిని అక్కడి నుంచి తీసివేయడం, తొలగించడం, వెళ్ళగొట్టడం అనేది ఇక స్వర్గంలో ఒక్కసారి ప్రవేశించాక వారికి అక్కడి నుంచి తీసివేయడం, వెళ్ళగొట్టడం అనేది ఉండదు అని అల్లాహ్ చెప్తూ ఉన్నారు. ఇక 49వ వాక్యం, నా దాసులకు నీవు ఇలా తెలియచేయి, నా దాసులకు నీవు ఇలా తెలియచేయి, నిశ్చయంగా నేను కేవలం నేనే అల్లానే నేనే మరియు క్షమించేవాడను కూడా నేనే, కరుణించేవాడను కూడా నేనే అని అల్లాహ్ చెప్తూ ఉన్నారు. అల్లాహనే క్షమిస్తాడు, అల్లాహనే కరుణిస్తాడు. ఓ ప్రవక్త, నీవు నా యొక్క దాసులకు తెలియచేయి, నేనే అల్లానే అని, ఆ అల్లాహనే క్షమించేవాడు, ఆ అల్లాహనే కరుణించేవాడు కూడా అని తెలియచేయి అని ఖురాన్లో 15వ సూర 49వ వాక్యంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తూ ఉన్నారు. అల్హమ్దులిల్లా. మరియు యొక్క 15వ సూర అల్ హిజ్రలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 50లో తెలియజేస్తున్నారు. 50వ వాక్యం, మరియు నిశ్చయంగా నా శిక్షయే అతి బాధాకరమైన శిక్ష కూడా. మరి వారికి ఇబ్రహీం యొక్క అతిథుల గాథ గురించి కూడా, అబ్రహాం అనబడే ఇబ్రహీం ప్రవక్త యొక్క అలైహిస్సలాం యొక్క వారి యొక్క అతిథుల గాథ కూడా నీవు వారికి తెలుపు. ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు, నీవు వారికి తెలియచేయి అని అల్లాహ్ చెప్తూ ఉన్నారు. వారు ఆ అతిథులు ఇబ్రహీం అనబడే అబ్రహాం అలైహిస్సలాం గారి దగ్గరికి అతిథులు అతని వద్దకు వచ్చి, నీకు శాంతి కలుగుగాక, నీకు సలాం, నీపైన సలాం అని వారు ఆ యొక్క అతిథులు అన్నారు. అతను ఏమన్నాడు అంటే, నిశ్చయంగా మాకు మీ వలస భయం కలుగుతున్నది అని అన్నాడు. అప్పుడు వారు ఏమని జవాబిచ్చారు అంటే, నీవు భయపడకు, నిశ్చయంగా మేము జ్ఞానవంతుడైన ఒక కుమారుని శుభవార్తను మేము నీకు ఇస్తూ ఉన్నాము. అప్పుడు ఇబ్రహీం అన్నాడు, మీరు ఈ ముసలితనంలో, నేను ఇప్పుడు ముసలివాడినైనాను, ఈ ముసలితనంలో నాకు కుమారుడు కలగననే శుభార్త మీరు ఇప్పుడు ఇస్తున్నారా? మీరు ఎలాంటి అసాధ్యమైన శుభవార్తను ఇప్పుడు ఇస్తున్నారు అని అంటే, వారు ఏమన్నారంటే, మేము నీకు సత్యమైన శుభవార్తను ఇస్తూ ఉన్నాము, అటువంటి శుభవార్త మేము నీకోసం అల్లాహ్ వద్ద నుంచి తెచ్చాము, కనుక నీవు నిరాశ చెందకు అని అన్నారు. అప్పుడు ఇబ్రహీం ఏమన్నాడంటే, తన ప్రభువు కారుణ్యం పట్ల నిరాశ చెందేవారు మార్గభ్రష్టులు తప్ప మరెవరు. ఇంకా ఇలా అన్నాడు, ఓ దైవదూతలారా, మరి మీరు వచ్చిన కారణం ఏంటి అని అన్నారు. అప్పుడు వారు ఏమన్నారంటే, నిజానికి మేము అపరాధులైన జాతి వారి వైపుకు పంపబడ్డాము. లాత్ అనబడే లూతు లాంటి వారు తప్ప నిశ్చయంగా వారందరినీ రక్షిస్తాము. లూతు ఇంటివారు తప్ప నిశ్చయంగా వారందరినీ, లూతు ఇంటి వారిని మేము రక్షిస్తాము. అతని భార్యని తప్ప ఆమెను గురించి అల్లాహ్ అన్నాడు, నిశ్చయంగా ఆమె వెనుక ఉండిపోయే వారిలో చేరాలని మేము నిర్ణయించామని అల్లాహ్ అన్నాడు. మరి ఇంకా అనేక విషయాలు ఉన్నాయి. అవన్నీ కూడా ఖురాన్లో సూరా అల్ హిజ్ర్ 15వ సూరాలో ఇంకా అనేక వాక్యాలు ఉన్నాయి. నేను సృష్టికర్త అయిన అల్లాహ్ని ప్రార్థిస్తూ ఉన్నాను, అల్లాహ్ మీరు ఎవరినైతే శపించారో ఆ యొక్క శపించబడేటువంటి లూసిఫర్ వల్ల, ఆ యొక్క ఇబ్లీస్ జిన్ను వర్గానికి సంబంధించినటువంటి లూసిఫర్ అనబడే ఆ యొక్క ఇబ్లీస్ బారి నుంచి, సైతాన్ నుంచి వల్ల మమ్మల్ని, మా కుటుంబ సభ్యుల్ని, మీ యొక్క దాసులందరినీ కూడా రక్షించడం వల్ల, ఆ యొక్క సైతాన్ వస్వసాల నుంచి మమ్మల్ని రక్షించడం వల్ల, అవిశ్వాసాల నుంచి మమ్మల్ని కాపాడడం వల్ల, మా అందరికీ స్వర్గభాగ్యాన్ని ప్రసాదించడం వల్ల, మమ్మల్ని మీ యొక్క రక్షణలో ఉంచడం వల్ల, అల్లా మమ్మల్ని షిర్కు నుంచి, బిదాత్ నుంచి, హరాం నుంచి షిర్కు నుంచి కాపాడడం వల్ల, వడ్డీ నుంచి కాపాడడం వల్ల, అల్లా మీరు ప్రవక్తల ద్వారా ఏదైతే గ్రంథాన్ని మరియు జీవన మరియు ఆరాధన పద్ధతుల్ని మాకు తెలియజేశారో ఆ పద్ధతులు మేము తెలుసుకుని, నేర్చుకుని, అర్థం చేసుకొని, గుర్తుపెట్టుకొని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరులకి ఈ యొక్క జ్ఞానాన్ని నింపే బాధ్యతలని మరియు ఇటువంటి సహాయ సహకారాన్ని మా అందరిపై కూడా కురిపించడం వల్ల, మీరు మాపై ఉంచిన బాధ్యతలను నిర్వర్తించడానికి కావాల్సిన ఉపాధిని, బరకత్ని, రక్షణని, సహాయాన్ని మాకు ప్రసాదించడం వల్ల ఆమీన్. అల్లా మా యొక్క ఇబాదతులని, ఆరాధనలను స్వీకరించడం వల్ల, మా యొక్క తప్పులను క్షమించడం వల్ల, మా అందరికీ కూడా నరకం నుంచి కాపాడి మా అందరికీ స్వర్గ భాగ్యాన్ని ప్రసాదించడం వల్ల ఆమీన్.